దేవుని గ్రంథాలు మీ చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని తెరవండి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథానికి రండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని తెరవండి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథానికి రండి. 73వ కీర్తన 28వ చరణం మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ చరణం చూస్తున్నారా? రైట్. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు చొచ్చి ఉన్నాను. నాకైతే దేవుని పొందు ధన్యకరం. అక్కడ ఏమనుంటో తెలుసా? ఆ కీర్తన 28వ చరణంలో ఇలా ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు చూడండి కావలిస్తే, ఐ డ్రా నియర్ టు గాడ్. ఐ డ్రా నియర్ టు గాడ్. నేను దేవునికి దగ్గరగా వెళ్ళేదను. యాక్చువల్గా మనం వాడుక భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఆ పదానికి, ఆ వచనానికి భావం ఏంటంటే, సరే ఎట్టకేల కానీ లాస్ట్లో 28వ చరణంలో ఆసాపు భక్తుని ఒక స్టేట్మెంట్ ఏంటంటే, సరే ఏదేమైనా కానీ నేను దేవుని యొద్దకు వెళ్తాను, నేను దేవునికి దగ్గరగా వెళ్తాను ఇలా అంటాడు. ఇంకా ఇలా చెప్పాలంటే ఇట్స్ గుడ్ అని అంటాడు, ఇది మంచిది అని అంటాడు. ఏంటి మంచిది అంటే, నేను దేవునికి దగ్గరగా వెళ్ళటం మంచిది అని అంటాడు. ఇంతవరకు ఏం ఆలోచన చేస్తూ వచ్చాం? జ్ఞాపకం ఉన్నాయా? డే 1 అంటే మొట్టమొదటి ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు పాస్టర్స్ డే రోజు ఒక వర్తమానాన్ని ప్రారంభించాం. ఇది భక్తుల జీవిత అనుభవాలలో నుండి వారిచ్చిన స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఆలోచన చేస్తున్నాం. పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మొట్టమొదట అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో స్టేట్మెంట్ చెప్పండి? నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. రెండవది ఆలోచన చేశాం. ఎవరిని గురించి ఆలోచన చేశాం? రాజైన దావీదుని గురించి ఆలోచన చేశాం. ఏమన్నాడు రాజైన దావీదు? నేను దేవుని విడిచిన వాడను కాను అని అన్నాడు. భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడను కాను. మూడవ స్టేట్మెంట్ విన్నాం. ఏంటా స్టేట్మెంట్? లాస్ట్ వీక్ విన్నది యోసేపు లైఫ్లో నుండి, నేను దేవునికి భయపడేవాడను. ఇప్పుడు ఆశాపిస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళటం మంచిది, దేవునికి దగ్గరగా జరగటం మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు డ్రా నియర్ ద గాడ్. నేను దేవునికి దగ్గరగా జరగటం మంచిది. అట్ లాస్ట్ హీ డిసైడెడ్. 73వ కీర్తన ఒక తుఫాను. చెప్పాలంటే తుఫాను కూడా కాదు, ఒక భక్తుని జీవితంలో సునామీ. అది మామూలు కాదు. ఆయన వేసిన ప్రశ్నలు నేటికి క్రైస్తవ లోకానికి అంతు చిక్కని ప్రశ్నలు. 73వ కీర్తనలో ఆయనకు వచ్చినటువంటి సందేహాలు, పర్టికులర్గా ఇది అని స్పష్టంగా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు. కానీ అవి సామాన్యమైన ప్రశ్నలు కాదు, చాలా పెద్ద ప్రశ్నలు వేశాడు. 73వ కీర్తన అంతా ఏముంటుందంటే, వింటున్నారా నా మాట? కొంచెం ఇటువైపు చూడండి. ఆ కీర్తన సారాంశం అర్థమైతే వర్తమానం అర్థమైపోతుంది. ఈయన 73వ కీర్తన ఇలా ప్రారంభిస్తాడు. పవిత్రమైన హృదయం కలవారి పట్ల దేవుడు చాలా మంచివాడు అంటాడు. మొట్టమొదట మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. శుద్ధ హృదయాల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడు అంటాడు. దయాళుడు అన్నప్పుడు ఎప్పుడు ఏమని ఆలోచించేమని జ్ఞాపకం చేసుకున్నాం మనం? మంచివాడు అని. సో ఎవరైతే పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఏమన్నాడు? మంచివాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరుక్షణమే ఈయన వెంటనే అంటాడు, నేను జారి పడిపోయేవాన్ని ఒక్క క్షణంలో మిస్ అయిపోయింది. పడిపోవటం అంటే కాలు జారి కాలు రగొట్టుకోవడం కాదు. భక్తి జీవితంలో తాను జారిపోయే ప్రమాదం ఏర్పడింది. జారిపోయిన వారు ఉన్నారు ఇక్కడ. భక్తి జీవితంలో జారిపోయిన వారు ఉన్నారు కదా. ఆల్రెడీ మీరు జారిపోయారు, కానీ ఆయన జారిపోబోయాడు. కాసేపు ఉంటే జారిపోయేవాడే. కానీ జారిపోయే ప్రమాదం నుండి త్రుటిలో కాపాడుకున్నాడు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తాను జారి పడిపోకుండా జాగ్రత్తగా తాను కాపాడుకున్నాడు. కొంతమంది జీవితాన్ని విడిచిపెట్టేశారు. ఎట్లయినా పోనీలే, ఏమైనా కానీ గాలి ఎటు కొడితే అటు. జీవితాలని విచ్చలవిడిగా వదిలేసిన వారు ఉంటారే, వారిని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఈయనంటాడు,
నేను జారి పడిపోయే పరిస్థితి ఏర్పడింది, కానీ ఆలోగా నన్ను నేను తమాయించుకొని నిలబడ్డాను అంటాడు. ఎందుకు జారిపోబోయాడు ఈయన అంటే, ఈయన అంటాడు, నేను దుష్టుల్ని చూశాను. బాగా వినాలి మాట. దుష్టుల్ని చూశాను, వాళ్ళకు ఎలాంటి జబ్బులు లేవు, వాళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు, వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు ఉంది, వాళ్ళు తిరస్కారం చేస్తారు, బలాత్కారం చేస్తారు, కొడతారు, దౌర్జన్యం చేస్తారు, మోసాలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు, కానీ వాళ్ళే సుఖంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. నేను నా హృదయాన్ని పవిత్రపరుచుకొని పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకున్నా కూడా నాకేం ప్రయోజనం లేకపోయింది. నా చేతుల్ని శుద్ధి చేసుకొని ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, అయినా ఏం లాభం లేదు. పొద్దున లేచి నుండి రాత్రి వరకు నా బ్రతుకుల సమస్యలే. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించిన మరుక్షణమే ఇంకొక మాట అంటాడు, నేను ఇలాగే ఆలోచన చేస్తే నా తరువాత వచ్చే తరాలకు నేను తప్పుడు సందేశాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. అంటే ఏమి? నెక్స్ట్ జనరేషన్స్కి నేను తప్పుడు సందేశాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. కాబట్టి దీని సంగతి ఏమో తెలుసుకుందామని వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు. వెళ్ళి నెమ్మదిగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు అంటూ చివరికి అందరితో చెప్తాడు, ఇశ్రాయేలులారా వినండి, పాట ఇది పాట. ఇశ్రాయేలీయులారా వినండి, నాకు ఒకటి అర్థమైంది, ఏదేమైనా కానీ దేవునికి దగ్గరగా వెళ్ళటం మంచిది అని అంటాడు. దేవునికి దగ్గరగా వెళ్ళటం మంచిది. నేను దేవునికి దగ్గరగా వెళ్తున్నాను, దట్ ఈస్ మై డెసిషన్. అది నా నిర్ణయం. నా లైఫ్ టైంలో, నా జీవిత కాలంలో నేను ప్రయాణం చేసినటువంటి ప్రయాణ అనుభవాలన్నిట్లో నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు ఒక నేను నిర్ణయాన్ని చెప్తున్నాను, దేవునికి దగ్గరగా వెళ్ళటం మంచిది. ఎవరో తెలుసా ఈయనతను? ఈ ఆసాపు ఎవరైతను? దావీదు కాలంలో కొంతమంది గాయకులు ఉన్నారు. వారిలో ఎవరెవరో తెలుసా? హేమాను, ఏతాను, ఎదూతును, ఆసాపు. వీళ్ళంతా లేవీయులు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఈ వివరాలు ఉంటాయి. ఎవరు? ఈ ఆసాపు గురించి. దావీదు కాలంలో కొంతమంది గాయకులను ఏర్పాటు చేశాడు. అందరినీ గాయకులను చేయలేదు. చాలామంది అనుకుంటారు నాకెందుకు పాట ఇవ్వలేదు. నా అభిప్రాయం ప్రకారం యాజ్ ఏ సింగర్గా గాయకులు పాడితేనే, అంటే నడిపించడం వరకు అందరూ పాడొచ్చు, బట్ పాటను నడిపించడానికి ఎవరు కావాలి? గాయకులు కావాలి. అది బాగుంటుంది కూడా. చాలాసార్లు ఏమంటారంటే, స్వరము లేకపోయినా నేను పాడాలని, నడిపించాలని ఎప్పుడు మీరు కోరుకోకండి. దావీదు కూడా ఏం చేశాడు? ఈ ఎదూతును, హేమానును, ఏతానును, ఆసాపును కొంతమంది గాయకులను ఏర్పాటు చేసి వారు దేవునికి స్తుతిగానము చేయటానికై దేవాలయంలో వారిని ఏర్పాటు చేశాడు. అంటే ఈయన దాదాపు 12 కీర్తనలు రాస్తాడు. 73వ కీర్తన మొదలుకొని దాదాపు 83 వరకే ఇంచుమించు, నాకు ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ ఆసాపు రాసిన కీర్తనలు మొత్తం 12 కీర్తనలు ఉన్నాయి. 12 కీర్తనల్లో 73వ కీర్తన మొదటిది. ఇది తృతీయ స్కందం అనమాట, థర్డ్ బుక్. కీర్తనల గ్రంథంలో ఇది 3వ పుస్తకం. సరే, నేను సమాచారాన్ని చెప్పదలుచుకోలేదు, నేను ముందుకెళ్తాను. ఇశ్రాయేలీయులను ఆరాధనలో నడిపించే ఆసాపుకు సందేహం కలిగింది. వినాలి. సందేహానికి అవిశ్వాసానికి రెండిటికి తేడా ఉంది. అర్థమవుతుందా? అవిశ్వాసం, అపనమ్మకం అన్నది అవిశ్వాసుల జీవితాల్లో ఉంటుంది. సందేహం అనేది ఏంటో తెలుసా? డౌట్ అన్నది ఏంటో తెలుసా? డౌట్ అన్నది సహజంగా ఎవరికైనా వస్తుంది. తర్వాత ఏమవుతారు? వాళ్ళు సమాధానాన్ని కనుక్కొని తిరిగి స్థిరపరచబడతారు. అవిశ్వాసం ఉందనుకోండి, ఇక వాళ్ళ పునాదులే పాడైపోయినట్లు. దేవుని పట్ల అవిశ్వాసం ఉండటం వేరు, దేవుని పట్ల ఎప్పుడైనా ఒకసారి సందేహాలు రావటం వేరు. సందేహం, అవిశ్వాసం రెండు ఒకటి మాత్రం కాదు. అవిశ్వాసం నీ పునాది దెబ్బతిన్నట్టు అర్థం. సందేహం అన్నది సహజంగా ఒక భక్తుని జీవితంలో సహజంగా కలిగేది అని జ్ఞాపకం చేసుకోండి. 73వ కీర్తనలో ఆసాపు ఇంచుమించు దేవుని సందేహించాడు. వింటున్నారా ఈ ఉదయకాలం వేళ? అమ్మా, అయ్యా, మీకు ఎప్పుడైనా ఈ ఆలోచనలు వచ్చాయా? ఎంత నమ్మకంగా ఉండి ఏం లాభమన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఏం ప్రయోజనం? రైట్, వాళ్ళే బాగున్నారు. ఎవరు? పాపం చేసేవారు, దుర్మార్గంగా బ్రతికేవారు,
ఇష్టం వచ్చినట్టుగా జీవించే వాళ్ళే సుఖంగా ఉన్నారు. నాకేంటి ప్రాబ్లం? నేను యథార్థంగా బ్రతుకుతున్నా, ఎందుకని నాకు సమస్య? ఇది నీ సమస్య కాదు, ఇది నీ సమస్య కాదు. దావీదుకు కూడా వచ్చింది సమస్య. చూస్తారా? 37వ కీర్తన చూడండి, తర్వాత మనం ఆలోచన చేద్దాం. 37వ కీర్తన. ఈ సమస్య మనది కాదు, చాలామంది భక్తులు వెళ్ళారు ఈ అనుభవం గుండా. 37వ కీర్తనలో దావీదు అంటాడు, దావీదు రాసిన కీర్తనలో చూడండి, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకుము. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. వారు గడ్డి వలె దుష్కార్యములను చేయి వారిని చూసి నీవు మత్సరపడొద్దు. ఈయన ఫేస్ చేశాడు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, తర్వాత విషయం అది. కానీ వారిని చూసినప్పుడు మీరు మత్సరపడొద్దండి అంటాడు. ఈయనైనా కౌరవ కుమారులు కూడా అన్నారు, వాళ్ళకు డౌట్ వచ్చింది. చూడండి 49వ కీర్తనలో వాళ్ళు ఒక మాట అంటారు. 49వ కీర్తన 49వ కీర్తన 6వ వచనం చూడండి. తన ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను. 11వ వచనం లేకపోతే 10వ వచనం, జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఇదిగో వారు నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుంటున్నారు. కౌరవ కుమారులకు కూడా అనుమానం వచ్చింది. వారికే కాదు, యోబుకు కూడా డౌట్ వచ్చింది. యోబు కూడా అన్నాడు, యోబు గ్రంథంలో యోబుకు కూడా అనుమానం వచ్చింది. 21వ అధ్యాయం, నేను ఇంకా చదివాను, ఊరికల్లా చెప్తున్నాను. ఆయనకే కాదు, ఇర్మియాకు కూడా డౌట్ వచ్చింది. ఇర్మియాకు 19వ అధ్యాయంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఊరక వివరాలు చెప్తున్నాను. ఆయనకే కాదు, ఇంకొక ప్రవక్తకు డౌట్ వచ్చింది. ఎవరో తెలుసు? ఆయన హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన కూడా చెప్తాడు, ఇది నీ సమస్య కాదు, ఇది లేకపోతే ఇప్పుడున్న కొత్త సమస్య కాదు. ఏంటి? దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, పరిశుద్ధులకే సమస్యలన్నీ. ఆసాపు అంటాడు, ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నాకు బాధ శిక్ష అంటాడు. ఆయన ఏం అనుభవించాడో తెలియదు. నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు నాకు సమస్యలే అంటాడు. కానీ వాళ్ళు సుఖంగా ఉన్నారంటాడు. ఈ సమస్య నీది కాదమ్మా, నీది మాత్రమే కాదమ్మా. అయ్యా, ఈ సమస్య నీది మాత్రమే కాదు, ఇది భక్తులందరూ చూసిన సమస్య, భక్తులందరికీ కలిగిన సందేహం ఇది. ఆసాపు కూడా సందేహం కలిగింది. అందుకనే ఈ సందేహానికి రెమెడీ ఏంటో తెలుసా? పరిష్కారం ఏంటో తెలుసా? ఈ సందేహం రాకూడదు అంటే ఒక్క పరిష్కారాన్ని చెప్పాడు. అదేంటి? నాకు ఒకటి అర్థమైంది. నేను దేవునికి దగ్గరగా ఉండటం మంచిది అని అంటాడు. ఓన్లీ సొల్యూషన్. ఈ మత్సరము నుండి, అసూయ నుండి, లోకాన్ని చూసి కృంగిపోయే పరిస్థితి నుండి, దుర్మార్గులు వర్ధిల్లడాన్ని చూసి వ్యసనపడే పరిస్థితి నుండి, చెడ్డవారు వర్ధిల్లుతున్నప్పుడు చూసి కడుపు మంట తెచ్చుకునే పరిస్థితుల నుండి తప్పించుకోవటానికి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండటం మంచిది. ఒక ప్రశ్న ఏమంటారా? దేవునికి దగ్గరగానే ఉన్నారా? సోదరుడా, సోదరి, దేవునికి దగ్గరగానే ఉన్నారా? దేవునికి దగ్గరగా ఉండకపోతే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. దేవుణ్ణి అనుమానించటం మొదలు పెడతాం, దేవుణ్ణి సంశయించటం మొదలు పెడతాం. ఆరాధనలో నడిపించేవాడే దేవుణ్ణి సందేహిస్తే ఇంకేం ఆరాధిస్తాడు చెప్పండి? గానములో, కీర్తనలలో ప్రజలను నడిపించే ఒక ఆత్మీయ నాయకుడు, గాయకుడే దేవుణ్ణి సందేహిస్తే ఇక ఏ పాట నోటి నుండి వస్తుంది చెప్పండి? పాట ఆగిపోయేది ఎప్పుడో తెలుసా? మన నోటి నుండి సందేహం కలిగినప్పుడు.
జకర్యా ఎందుకు మౌనమయ్యాడు చెప్పండి? లూకా సువార్తలో నమ్మలేదు, సందేహించాడు. కాబట్టి ఏమయ్యాడు? ఆయన నోరు మూసిపోయింది. గుర్తుపెట్టుకోండి, సందేహించేవారు ప్రభువును గూర్చి స్తుతించలేరు, సందేహించేవారు నిలిచి ధైర్యంగా మాట్లాడలేరు, సందేహించేవారు ప్రార్థన చేయలేరు, సందేహించేవారు దేవుణ్ణి సందేహించేవారు వీధుల్లో నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటించలేరు. సందేహం కలిగింది అంటే మన నోళ్ళు మూయబడతాయి. ఆరాధనలో నడిపించాల్సిన గాయకుడు నోరు మూత పడితే ఆరాధన ఆగిపోతే దేవాలయములో. అందుకనే ఈయన ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. నేను దేవునికి దగ్గరగా ఉండటం మంచిది. అమ్మా అయ్యా, నేను దేవునికి దగ్గరగా జరుగుతున్నా, ప్రమాదం నుండి బయటపడి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. మీరు ఏమైనా చేయండి, మీరు ఎట్లాగైనా ఉండండి, నా మట్టుకు నేను మాత్రం దేవునికి దగ్గరగా జరగాలనుకుంటున్నాను. ఎందుకు జరగాలనుకున్నాడు? దెర్ ఆర్ 3 రీజన్స్. అక్కడ 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవునికి ఎందుకు దగ్గరగా జరగాలనుకున్నాడు ఈయన? ఒక 3 కారణాలు ఆలోచించేద్దాం. దయచేసి రండి 73వ కీర్తన 2వ చరణం నేను చదువుతున్నాను. 73వ కీర్తన 2వ చరణం. నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఆ తర్వాత ఏమన్నాడు? భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు అని అన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు అని. ఇప్పుడు చెప్పండి, వినాలి, నా మాట వినాలి. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులను చూశాడు అంటే ఆసాపు ఎవరికి దగ్గరగా ఉన్నాడు చెప్పాలి. నేను రాహుల్ గాంధీని చూశానంటే ఎంత దగ్గరికి వెళ్ళింటాను? చూసేంత దగ్గరికి వెళ్ళింటాను. మీరు చాలామంది చూశారు. ఎంత దగ్గర? నాకు రాహుల్ గాంధీకి ఎంత తేడా ఉంటుంది తెలుసా? మా అంటే ఒక 10 feet లేకపోతే 12 feet ఉంటుంది అంతే. ఆ వీడియో అంతా ఆయన ఉన్నాడు, ఇంత దూరంలో మేము నిలబడ్డాం అంతే. నేను చూశాను అంటే నేను ఎవరికి దగ్గరగా ఉన్నాను? ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్నాను. నేను భక్తిహీనుల క్షేమము నా కంట పడింది అన్నాడు అంటే ఈయన ఎక్కడ దగ్గరగా ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ భక్తిహీనులకు దగ్గరగా ఉన్నాడు. మన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది దేవుణ్ణి, భక్తిని, ఆరాధనను, ప్రార్థనను విడిచిపెట్టి ధనం వెంబడి, ఘనత వెంబడి, కీర్తి వెంబడి, ఆస్తుల వెంబడి మీరు పరిగెడుతున్నారు. ఎందుకో తెలుసా? మీరు ఎవరిని చూస్తున్నారు? భక్తిహీనులను చూస్తున్నారు. అతను సంపాదించాడు, అతనికి 70 ప్లాట్లు ఉన్నాయి. ఇతను సంపాదించాడు, 3 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఇతను ఉన్నాడు, అతనికి 5 కార్లు ఉన్నాయి. ఇతను 7 బిల్డింగులు కట్టించాడు. మన దృష్టి అంతా ఎప్పుడైతే భక్తిహీనుల వైపు ఉంటుందో ఆటోమేటిక్గా ఎవరికి దూరంగా జరుగుతాం అంతే. నీకు భక్తిహీనులే కనబడుతూ ఉంటే, అమ్మా యా సోదరుడా సోదరి, నీకు లోకంలో ఉన్న ధనము మాత్రమే కనబడుతుంటే, నీకు లోకంలో ఉన్న ఆస్తి పాస్తులే నీ కలలో వస్తుంటే, నీ మనసు నిండా, ఆలోచనల నిండా ఐశ్వర్యం, ఘనత, పేరు, కీర్తి, సుఖం, సౌఖ్యం ఇవి మాత్రమే నీ మనసు నిండా నిండి ఉంటే, అనుమానము లేకుండా ఒక మాట చెప్పొచ్చు, నీవు దేవునికి చాలా దూరంగా జరిగావని. నీ కంట ఎవరు పడుతున్నారు? భక్తులను చూసావా ఎప్పుడైనా? 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన ఒక రాజు చెప్తున్న మాట. 16వ కీర్తనల ఒక రాజు చెప్తున్న మాట. 16వ కీర్తన 2వ చరణం 3వ చరణం చూడండి. దావీదు రసిక కావ్యము 3వ చరణం. నేను ఈలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈయనేమన్నాడు? భక్తులే శ్రేష్ఠులు. ఆయన ఏమన్నాడు? భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు అని అన్నాడు. ఈయనేమంటున్నాడు? భక్తులు శ్రేష్ఠులు. ఈయన ఎవరిని చూస్తున్నాడు చెప్పాలి? దావీదు ఎవరిని చూస్తున్నాడు? భక్తులను చూస్తున్నాడు. భక్తులను చూస్తున్నాడు అంటే ఎవరికి దగ్గరగా ఉన్నాడు? దేవునికి దగ్గరగా ఉన్నాడు. అమ్మా భక్తులు శ్రేష్ఠులు అని నీకు తెలుసా? నీవు చేస్తున్న భక్తి శ్రేష్టమైందని నీకు తెలుసా? ఈ స్థలములో ఇక్కడ కూర్చోవటం ఘనమైనది, శ్రేష్టమైందని నీకు తెలుసా? కష్టించి పని చేయటం శ్రేష్టమైంది. ఎక్స్ట్రా టైం ఇవ్వబడిన సమయం కంటే
ఇంకా అదనపు సమయం పనిచేయడం శ్రేష్టమైంది. నీకు డబ్బు సంపాదించడం శ్రేష్టమైంది. భక్తిహీనులు మాదిరి ఘనులు కావడం శ్రేష్టమైంది. దావీదు అంటాడు, నాకైతే భక్తులే శ్రేష్ఠులు. ఆసాబు అన్నాడు, భక్తిహీనులను నేను చూసినప్పుడు వారి క్షేమము నా కంటపడ్డప్పుడు నా అడుగులు జార సిద్ధము ఆయన. ఇప్పుడు చెప్పండి, దేవునికి దగ్గరగా ఉండటం ఎందుకు మంచిది? నెంబర్ 1, జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఇది పాయింట్ నెంబర్ 1. ఎందుకు దేవునికి దగ్గరగా జరగాలి? నెంబర్ 1 చెప్పండి. లోకంలో ఏముంది? జారిపోయే ప్రమాదం ఉంది. దెర్ ఈజ్ ఎ డేంజర్. వీఆర్ లివింగ్ ఇన్ ద డేంజరస్ వరల్డ్. మన భక్తిని పాడు చేసే ప్రమాదకరమైన ప్రపంచంలో, మలినముతో నిండిన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మన చుట్టూ మాలిన్యమే. దృష్టి మరలిందా, అడుగులు జారిపోయే ప్రమాదం ఉంది. అడుగులు జారాయా, దేవునికి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాలు జారిన వారలారా ఎవరైనా ఉంటే, అడుగులు జారిన వారలారా ఎవరైనా ఉంటే, ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచించేయండి. దృష్టి మరలిందా, అడుగులు జారిపోతాయి. ఎందుకు దేవునికి దగ్గరగా జరగాలో తెలుసా? మాటి మాటికి అమ్మా రండమ్మా, వినండమ్మా, వాక్యాన్ని అనుసరించండి, ప్రార్థన చేయండి, కూడికలకు రండి, విధేయులు కండి, ప్రభువుకు సమీపంగా జరగండి. వర్తమాన లక్ష్యమంతా ఒకటే, మిమ్ములను దేవునికి దగ్గరగా తీసుకురావటం. బైబిల్ స్టడీలో కూడి వచ్చిన, స్త్రీల కూడికలో మీరు వచ్చిన, విజ్ఞాపనలో వచ్చిన, ఆరాధనలో వచ్చిన, యూత్ మీటింగ్ అయినా, సండే స్కూల్ అయినా, లక్ష్యం ఒకటే. ఏంటది? మిమ్మును దేవునికి దగ్గరగా జరపటం. నా ప్రార్థన కూడా అదే. వర్తమానం నిన్ను, నీ ప్రజలను నీకు దగ్గరగా జరిపితే చాలు. దట్స్ ఎనఫ్. అది చాలు. దేవునికి దగ్గరగా జరగటం మంచిది. లేకపోతే జారిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు జారిపోతాం? ఏంటి జారిపోవడం అంటే? ఇప్పుడు చూద్దాం. చూడండి, 73వ కీర్తన, 73వ కీర్తన 3వ చరణం చదువుతున్నాను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. 11వ వచనం చూస్తారా? ప్రమాదం ఏంటనేది 11వ వచనం. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారై ధనవృద్ధి చేసుకొందురు. ప్రభువా, నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది? వై లార్డ్, వాళ్ళెందుకు వర్ధిల్లుతున్నారు ప్రభువా? భక్తిహీనులు ఎందుకు క్షేమంగా ఉన్నారు? వాళ్ళకు రోగం లేదు, బాధ లేదు, కష్టం లేదు. ఇంటి నిండా రోగాలే అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని వేల రూపాయలు దొరకవు, కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటారు. మరొక వైపు నమ్మకంగా ఉంటాం, అవసరాలు తీరవు కొన్నిసార్లు. ఎందుకని ప్రభువా? నా ఇంట రోగం ఎందుకని? నా ఇంట ఈ లేమి ఎందుకని? ఎందుకు ఈ ఆర్థికమైన క్షీణత నా ఇంట? నేను ఎందుకు ఇలా ఉన్నాను ప్రభువా? నీవెందుకు వాళ్ళను వర్ధిల్ల చేస్తున్నావు? నన్నెందుకు ఇలా ఉంచావు? ఇదే కదా మన ప్రశ్న. జారిపోవడం అంటే ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, జారిపోవడం అంటే అర్థమేంటో తెలుసా? దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకోవడం. దట్ ఈస్ గాడ్స్ బిజినెస్. వాట్ ఈస్ దట్? వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు, నీవెందుకు క్షీణిస్తున్నావు అని తెలుసుకోవడం నీ పని కాదు. అది ఎవరి పని? అది దేవుని పని. దేవుని వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటామో, జారిపోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రశ్నించటం. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఇలా ఎందుకు చేయలేదు? మన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మనం పనులు చేస్తున్నప్పుడు జోక్యం చేసుకొని, ఇది ఇట్లా ఎందుకు చేసినావు, ఇది ఇలా ఎందుకు చేయకూడదు. వాళ్ళ పరిధి కాదు అది, అసలు వాస్తవానికి వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళ పరిధి కాదు. వచ్చి ఏం చేస్తారు చెప్పండి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇదెందుకు ఇలా చేయలేదు, ఇదెందుకు ఇలా జరిగించకూడదు, నువ్వెందుకు ఇట్లా చేయకూడదు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మండిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. మనకి పని మనది, బాధ్యత మనది.
వచ్చి జోక్యం చేసుకుంటుంటారు. ఎందుకు ఇట్లా నువ్వు ఇది ఎందుకు ఇట్లా పెట్టిండొచ్చు కదా, ఇది ఇటువైపు ఉండొచ్చు, ఇది ఇలా, ఇది అలా. మీకు ఎట్లా ఉంటుంది? క్లాస్ చెప్తున్నారు, 30 ఏళ్ళ అనుభవం ఉంది నీకు టీచర్గా, కొత్తగా జాయిన్ అయినాడు నాలంటోడు ఒకడు వచ్చి ఇట్లా ఎందుకు చెప్తున్నావు, ఇలా చెప్పొచ్చు కదా అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? క్లాస్ ఎవరిది? ఆయనది. సబ్జెక్ట్ ఎవరిది? ఆయనది. బాధ్యత ఎవరిది? ఆయనది. నా పని ఏంటి? నోరు మూసుకొని చూసుకుంటుండడం. దేవుని బిజినెస్తో మనకేంటి పని? దేవుని వ్యవహారాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, ఇలా ఎందుకు చేయకూడదు, వీళ్ళని ఎందుకు దీవించకూడదు? నువ్వు దేవుడివే. వాళ్ళని ఎందుకు తగ్గించాడు, వీళ్ళని ఎందుకు హెచ్చించాడు, నేనెందుకు హెచ్చించబడలేదు? వీళ్ళు వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చొని దేవా నువ్వు ఇది ఎందుకు ఇట్లా చేసినావు, నాకెందుకు అన్యాయం చేసినావు? నేను ఇంతకుముందే చెప్పినాను, న్యాయం అనే మాట దగ్గర దేవుని దగ్గర ఎత్తకూడదని. దేవా నువ్వు అన్యాయం అని దేవుని గనక అన్నావంటే దేవుడు అంటాడు, రారా న్యాయమే మాట్లాడుకుందాం, దాన్ని నిలబడిన దగ్గర వచ్చి అని అన్నాడు అనుకోండి, నువ్వు మిగలవు, నేను మిగలను. దేవుని దగ్గర న్యాయం అనే మాట ఎత్తకూడదు ఎవరైనా కానీ. కృప ప్రభువా నీ కృపను బట్టి ఇట్లున్నాను అని మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఉన్నా దేవా నువ్వు అంత అన్యాయం అంటే రా చూపిస్తారా, న్యాయం చూపిస్తారు. మొత్తం బతుకంతా బయట పెట్టినాడు అనుకో, ఒక్క క్షణం కూడా నిలబడలేవు అక్కడ. దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మన పని కాదు. భక్తిహీనులు ఎందుకు వారు తెలుతున్నారు? నీకెందుకయ్యా, నీకెందుకు? వాళ్ళు ఆశీర్వదించబడితే నీకెందుకు, వాళ్ళు శపించబడితే నీకెందుకు? అది దేవుని పని. దట్ ఈస్ గాడ్స్ బిజినెస్. దేవుడు చేయాల్సిన పనిలో మనం జోక్యం చేసుకుంటే, ఒక మాట చూడండి, ఇట్లా జోక్యం చేసుకున్నాడు ఒక ఆయన, దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుంటే ఏమన్నాడో చూడండి. 42వ అధ్యాయం యోబు గ్రంథం, 42వ అధ్యాయం యోబు గ్రంథం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 42వ అధ్యాయం 3వ వచనం. వీడెవడు తనను గురించి తాను చెప్పుకున్నాడు. వీడెవడు? నేను వివేచన లేనివాడనైనా నేను. బాగా అమ్మా కొంచెం బైబిల్ చూడండి, చాలా బాగున్నాయి వచనాలు అవి. ఒక మహాభక్తుని అనుభవం అది దేవుని దగ్గర. చూడండి 3వ వచనం. ఏమీయు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాటలాడగొరుచున్నాను, దయచేసి నా మాటలు ఆలకించుమా అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, 7వ వచనంలో ఏమన్నాడు? యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు అన్నాడు. ఇదేంటి ఆశ్చర్యం? మీరు చూడండి, మీకు యోబు గ్రంథం చూసి చదివారు ఎప్పుడన్నా జీవితకాలంలో? ఒకసారన్నా చదివారా? యోబు స్నేహితులు ఎంతమంది చెప్పండి? 3 4? 3, రైట్. ఇంకొకటి కలుస్తాడు చివరిలో. మొత్తం ఎంతమంది ఉంటారు? 4, రైట్. ఈ 3 స్నేహితులు ఏమంటారో తెలుసా? దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అలా చేస్తాడు, దేవుడు భక్తిహీనులను శిక్షిస్తాడు, దేవుడు భక్తులను హెచ్చిస్తాడు. ఎన్ని వర్తమానాలు ఇస్తారని వాళ్ళు. ఎవరి గురించి మాట్లాడతారు? దేవుని గురించి మాట్లాడతారు. దేవుడు ఇలాంటివాడు, దేవుడు అలాంటివాడు, దేవుడు ఇలాంటివాడు, దేవుడు అలాంటివాడు అంటాడు. ప్రభు అంటాడు, జ్ఞానము లేని నిరర్ధకమైన మాటలు పలుకు వీడు ఎవడు? ఆయన అన్నాడు చూడండి. ఆయన ఆ మాటలు అన్నప్పుడు భయం వేస్తుంది. ఒకసారి చూద్దాం చూడండి యోబు గ్రంథం. వీళ్ళంతా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 38వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 38వ అధ్యాయం చూస్తారా? 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? నేను అడుగుతా, ఇప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడతానండి. మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన. నీ నిడుము బిగించుకొనుము,
నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగిన ఎడల చెప్పు. అడగడం మొదలుపెట్టాడు. ప్రశ్నల పరంపర ప్రభు దేవుడు క్వశ్చన్స్ వేస్తూ వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, ప్రభువా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. అర్థమవుతుందా? ఎందుకు ప్రభువా నాకిట్లా, ఎందుకు ప్రభువా వాళ్ళకైతే ఇట్లా, నీకెందుకు? దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీకు సంబంధం లేని విషయం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన పని మనది కాదు. దట్ ఇస్ నాట్ అవర్ బిజినెస్. ఒకవేళ వినాలి, ఒకవేళ నీవు దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశాడు, వాళ్ళని ఎందుకు ఇట్లా చేశాడు అని ఒకవేళ దేవుని వ్యవహారాల్లో నీవు జోక్యం చేసుకుంటే నష్టమేంటో తెలుసా? రండి 73వ కీర్తన. ఒకవేళ జోక్యం చేసుకుంటే నష్టమేంటో తెలుసా? 73వ కీర్తన. ఎలాంటి నష్టం జరిగింది? జారిపోయే ప్రమాదం అంటే ఏంటో చెప్తున్నాను. ఎలాంటి ప్రమాదం ఉంది చూడండి. ఎలాంటి ప్రమాదం ఉంటుందంటే, మొదటిది 73వ కీర్తన 21వ చరణం. 73వ కీర్తన, నా హృదయము మత్సరపడెను. దేవుని వ్యవహారములో జోక్యం చేసుకుంటే వెరీ ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? హృదయం చెడిపోతుంది. హృదయములో తప్పిపోతాం. దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పతనం ప్రారంభమయ్యేది హృదయంలో. హృదయంలోనికి ఏవేవో వచ్చి చేరతాయి. మత్సరపడ్డాడు, నా హృదయము మత్సరపడిన. నేను ఒక మాట అంటాను, క్రైస్తవ భక్తి హృదయానికి సంబంధించిందా, భౌతికమైనటువంటి ఆచారాలకు సంబంధించిందా? ఇది హృదయానికి సంబంధించింది. 73వ కీర్తనలో 6 సార్లు హృదయం అనే మాట మాట్లాడతాడు. 6 సార్లు అంటాడు హృదయం, నా హృదయం మత్సరపడింది. వారి హృదయం ఎలా ఉంది, నేను నా హృదయంతో ఇలాగ చెప్పుకుంటున్నాను అని అంటాడు. 6 సార్లు మాట్లాడతాడు హృదయాన్ని గురించి. భక్తి జీవితం అంతా హృదయానికి సంబంధించింది. అయ్యా సోదరుడు సోదరి వినండి, ఈ మధ్యాహ్న కాలం వేళ క్రైస్తవ జీవితం హృదయానికి సంబంధించింది. నేను వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాను, భక్తిపరుని అనుకునే ప్రమాదం ఉంది. నీ హృదయం ముఖ్యం. హృదయంలో తప్పిపోతాం. చాలామంది తప్పిపోయారు. హృదయంలో మత్సరం వచ్చింది. ఆయనకు మత్సరం వచ్చింది, నీకు మరేదో వచ్చింది. ప్రభు లేడు. నేను ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు జన్మించినప్పుడు, వింటున్నారా? యేసుక్రీస్తు జన్మించినప్పుడు సత్రపు యజమానిని గూర్చి మనం చాలాసార్లు నెగిటివ్గా మాట్లాడతాం. ఏమని? దౌర్భాగ్యుడు, యేసు ప్రభువు జన్మించే అవకాశాన్ని కోల్పోయాడు, అవకాశం ఇచ్చింటే ఎంత బాగుంటుండే అని అంటాం. సత్రపు యజమాని మీద కోపగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పండి? సత్రము కావాల్సి ఇవ్వలేదా, ఖాళీ లేనందున ఇవ్వలేదా? ఖాళీ లేనందున ఇవ్వలేదు. ఖాళీ లేదంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నిండిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకు చోటు లేదు నీ హృదయంలో అంటే ఆల్రెడీ ఏమైనట్టు అర్థం? అది నిండింది. వేటితో? నానా రకమైనవి నిండిపోయినాయి. నీకు నానా చేరాయి లోపల, నానా విధమైనవి లోపల చేరాయి. కాబట్టి ఎవరికి చోటు ఉండదు? ప్రభువుకు చోటు ఉండదు. సత్రపు యజమాని కావాల్సి ఇవ్వలేదు, ఇవ్వకుండా ఉండలేదు దేవునికి. ఆల్రెడీ తన సత్రాన్ని నింపేసుకున్నాడు. మిగిలిన వాటితో సత్రాన్ని నింపేసుకున్నాడు. ఎవరికి చోట్లేదు? ప్రభువుకు చోట్లేదు. నీకెందుకు నీ హృదయంలో యేసుక్రీస్తుకు దేవునికి ప్రముఖమైన స్థానం లేదు? ఎందుకో తెలుసా? ఆల్రెడీ నీ హృదయం చాలా వాటితో నిండిపోయింది. నానా చెత్తంతా నీ హృదయంలో ఉంది. పనికి మాలిన దుర్గంధ భరితమైనవన్నీ నీ బతుకులో ఉన్నాయి. ఇక యేసుక్రీస్తుకి ఎక్కడ ఉంటుంది స్థానం? దేవుని వ్యవహారంలో జోక్యం చేసుకుంటే హృదయం పాడైపోతుంది. జాగ్రత్త. అడుగులు జారటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వ్యవహారములో జోక్యం చేసుకోవడం. ప్రియులారా, నీవెందుకు ప్రభువా ఇలాగూ చేస్తున్నావని ఆయనను చేయి పట్టి అడుగ తెగించగలిగిన వాడు ఎవడు లేడు. ఎప్పుడు ప్రశ్నించకండి. అలా ప్రశ్నించామంటే ఫస్ట్ డౌన్ఫాల్ హృదయంలో స్టార్ట్ అయింది.
భక్తి విషయంలో హృదయంలో తప్పిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఉదయకాలం నిన్ను గురించే మాట్లాడుతున్నది. నీ హృదయం ఎలా ఉంది? వచ్చి కూర్చుంటున్నావు కాదు, నీవు ఇక్కడ దేవుని మందిరంలో దేవునికి దగ్గరగా కనపడుతున్నావు. ఇది కాదు, నీ హృదయం ఎలా ఉంది? దగ్గరగా ఉందా దేవునికి? విజ్ఞాపనకు వస్తున్నాం, దట్స్ నా అది కౌంట్ కాదు. అసలు క్రైస్తవ్యం అన్నది బయటికి కనిపించేది ఏది కాదు. ఎక్కడ ఉండాలి? లోపల హృదయంలో జరగాలి కార్యం. దేవుని విషయాల్లో జోక్యం చేసుకోవటం అన్నది మన హృదయంలో తప్పిపోవడం లాంటిది. రెండవది, దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే హృదయంలో తప్పిపోతాం. తర్వాత ఏమైపోతా చూడండి, 4వ వచనం 5వ వచనం, లేకపోతే చూద్దాం 10వ వచనం చూడండి. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. 12వ వచనం, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందరు, ఎల్లప్పుడూ ధనవృద్ధి చేసుకుందరు. వాళ్ళు ధనం సంపాదిస్తున్నారు. 5వ వచనం, ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. తెగులు అంటే అనారోగ్యం, తెగులు పుట్టదు. వారు గర్విస్తున్నారు. 4వ వచనం, వారు పుష్టిగా ఉన్నారు, మరణమందు వారికి యాతనలు లేవు. తన దగ్గరికి వచ్చే లోపల ఏమన్నాడు చూడండి, 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అయ్యా, వాళ్ళు ధనాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నారయ్యా. భక్తిహీనులు, చెడిపోయిన వారు, పాపాత్ములు, గర్విస్తున్నారు, పుష్టిగా ఉన్నారు, మరణంలో వారికి యాతనలే లేవు. నేను పరిశుద్ధుణ్ణి ప్రభువా, దినమంతా నాకు బాధ ఉంది, శిక్ష వస్తుంది, నాకెందుకు ఇలా ప్రభువా? రెండవది, వాళ్ళ ధనాన్ని, వారి ఆరోగ్యాన్ని, వారి సమృద్ధిని కోరుకున్నాడు ఈ భక్తుడు. తప్పిపోవటం అంటే ఏంటో తెలుసా? హృదయం చెడిపోవటం మాత్రమే కాదు, కోరికలు కూడా చెడిపోతాయి. ఇప్పుడు ఇతని కోరిక దేని మీద ఉంది చెప్పాలి? దేని మీద ఉంది? వారి ధనం మీద మనసు పోయింది. వారు ధనవృద్ధి చేసుకుంటున్నారు ప్రభువా, నువ్వు ఎందుకు చూస్తున్నావు వాళ్ళ ధనాన్ని? నీ కోరిక ఉంది కాబట్టి. ధనవంతులారా, యాకోబు ఏమన్నాడు? ధనవంతులారా, మీకు శ్రమ అంటాడు యాకోబు భక్తుడు. 5వ అధ్యాయం చూడండి, మీ మీదికి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అంటాడు 5వ అధ్యాయంలో. అంటే ధనవంతులంటే సక్రమంగా సంపాదించిన వారిని గురించి అక్కడ రాయలేదు. దీనులను బలత్కారం చేసి అన్యాయంగా డబ్బు సంపాదించిన వారిని గురించి రాస్తాడు 5వ అధ్యాయం యాకోబు పత్రికలో. వారు ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఈయనకు దేని మీద మనసు పుట్టింది? ధనం మీద. వారికి తెగులే లేదు. ఈయనకు దేని మీద మనసు పుట్టింది? వారి ఆరోగ్యం మీద. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనుల ధనం తనకు కావాలనిపించింది, భక్తిహీనుల ఆరోగ్యం తనకు కావాలనిపించింది, భక్తిహీనులకు కలిగిన పుష్టి తనకు కావాలనిపించింది. ఎవరిది? భక్తిహీనులది. ఎవరికి కావాలనిపించింది? ఒక భక్తునికి కావాలనిపించింది. ఒక మాట చెప్పమంటారా? ఒక మాట. దావీదు యుద్ధానికి వెళ్తూ ఉంటాడు, గొలియాతు మీదకి. రాజు వేసుకునే శిరస్త్రాణం, కవచం, డాలు అన్ని చేతికిస్తారు. భక్తిహీనుడైన సౌలు తన యుద్ధాయుధాలను దావీదుకి ఇస్తాడు. దావీదు ఒక మాట అంటాడు, ఇవి నాకు వాడుకలేదు. అర్థమైందా? ఇవి నాకు గిట్టవు. భక్తిహీనుల ధనం మీద నీకెందుకుంది మనసు? అది మనకు గిట్టదు. భక్తిహీనుల సుఖం మీదకి ఎందుకు మనసు పోతా ఉంది? అది భక్తులకు గిట్టదు. వారి ఆరోగ్యం మీద నీకెందుకు మనసు ఉంది? అది మనకు సరిపోదు, అది మనకు వంటదు. కోరికలు తప్పిపోతాయి.
కోరికలు తప్పిపోతాయి. ఏమంటాడో తెలుసా? ఇంకొక బరువైన మాట మాట్లాడతాడు ఆయన. చూడండి 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట, ఈ పరిశుద్ధత వ్యర్థం, ఈ ప్రార్థన వ్యర్థం, ఈ భక్తి వ్యర్థం. నా చేతులు కడుక్కొని ఉండుట, ఈ భక్తి వ్యర్థం. ఎవరిని చూసన్నాడు ఈ మాట? వాళ్ళ డబ్బును చూసి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసి, వాళ్ళ పుష్టిని చూసి. ఈ భక్తి వ్యర్థం. ఎంత ప్రమాదం తెలుసా భక్తిహీనులను చూడటం. ఎక్కడ పడింది చూడండి దెబ్బ. మీకు అనిపించలేదా ఎప్పుడు? ఏం భక్తి ప్రభువా, ఎంత ఉన్నా ఏం లాభం ప్రభువా? ఎందుకు వచ్చిందో తెలుసా? వారిని చూసినప్పుడు కోరికలు గతి తప్పుతాయి. దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఆయన అర్థం కాకపోతే కోరికలు గతి తప్పుతాయి. మనము జారి పడిపోతాం. అందుకని అంటాడు, ఈ సమస్య అంత ఎందుకు, ఈ సమస్య అంత ఎందుకు, భక్తిహీనులను చూడడం ఎందుకు, దేవుని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకు, నా హృదయాన్ని పాడు చేసుకోవటం ఎందుకు, నా కోరికలను గతి తప్పించడం ఎందుకు, ఇదంతా ఎందుకు? అందుకని ఏమన్నాడు ఆయన? నేను దేవునికి దగ్గరగా ఉండటం మంచిది. ఈ ప్రమాదమే ఉండదు కదా, ఈ సమస్య ఉండదు కదా. ఒక తండ్రి తన ఇంటి మీద రూమ్స్ లేవంట ఆయనకి, ఒక మచ్చు పైన కట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే ఉంది, ఇది మచ్చు ఉంటుంది. ఆ మచ్చు మొత్తం కవర్ చేశాడు ఈ చివరి వరకు. అక్కడ ఒక విండో ఉంటుందట ఆ చివరిలో. ఆ విండో దగ్గర ఒక నిచ్చెన వేసుకున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే, తాను చదువుకునేటప్పుడు తనని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని, తాను ఎక్కి దాని మీదకి ఎక్కి చదువుకుంటాడు. నిచ్చెన పక్కన తీసి దాచిపెడతాడు. ఈ కొడుకు డౌట్ వచ్చింది. ఎప్పుడు చూసినా పైకి పోతాడు, మొత్తం కవర్ అయింది ఇదంతా. ఆ చివరిలో అక్కడ ఆ చివరి వైపు విండో ఉంటుంది. ఆ విండోలోకి పడ్డారంటే అవతల పడిపోతారు. ఆ చివరిలో ఒక విండో ఉంటుంది, ఈ పక్క మాత్రం కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ నిచ్చెన మీద నుంచి ఇట్లా వస్తాడు, లోపల వచ్చి కూర్చొని చదువుకుంటుంటాడు. ఈ కొడుకు ఒక డౌట్ వచ్చింది, ఎక్కడికి పోతున్నాడు ఈయన? పోతాడు గంటల లోపల అక్కడే కూర్చుంటాడు, ఏం చేస్తున్నాడు అని వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడో చూడాలని ఆశ పుట్టింది. ఒకరోజు నిచ్చెన కనుక్కొని నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి వచ్చాడు. ఎక్కి వస్తే అక్కడేముంది? కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గర నిలబడి తండ్రి ఏం చేస్తున్నాడో చూశాడు. తండ్రి తలెత్తి చూస్తే కిటికీ అంచుల దగ్గర కాలు ఇలా అన్నాడు అంటే అవతల పడిపోతాడు, చచ్చిపోతాడు ఆ పిల్లాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి కుమారుని పట్టుకొని పడిపోయే కుమారుని ఒడిసి పట్టుకొని దగ్గరికి తెచ్చి మందలించాడట. ఎందుకని ఎక్కేవరా? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో చూడాలని నువ్వు ప్రయత్నం చేస్తే కిటికీ నుండి జారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఏం చేస్తున్నాడని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే కిటికీ నుండి జారిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేశాను, మీకు గుర్తుందో లేదో. దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. దేవుడు మానవ జ్ఞానానికి అర్థం కాడు. ఇప్పుడు ఉదాహరణకు వినండి, ప్రపంచములోని సముద్ర జలాలు, నదుల జలాలన్నీ తీసుకొని ఒక చిన్న గ్లాసులో పట్టిగలవా? చేత కాదు నీకు. ఒకవేళ పట్టించినవి కొన్నే. ఆ సముద్ర జలాలన్నీ దేవుని జ్ఞానం అయితే ఆ గ్లాసు మన తలకాయలో ఏమర్థమవుతాడు ఆయన? మనకి అర్థం కాడు. అర్థం అవ్వాల్సిన అవసరం లేదు నీకు. ఆయన తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సమస్య అంతా రాకూడదంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి దగ్గరగా ఉండడం మంచిది. ఒకటి, జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. రెండవది చూద్దాం, చూడండి. ఎందుకు దేవునికి దగ్గరగా జరగాలి? 73వ కీర్తన, దీనికి పరిష్కారం కూడా చూద్దాం. 73వ కీర్తన 16వ వచనం చదువుదాం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. సరే, నాకు తెలుసుకోవాలని కోరుకున్నాడు, ఆయాసకరంగా అనిపించింది.
కింద అంటాడు ఇది మంచిది అంటాడు. దేవునికి దగ్గరగా ఉండటం ధన్యకరము అంటే మంచిది అని అర్థం. ఇది మంచిది అంటాడు. రెండవది ఎందుకో తెలుసా? ఎందుకు దేవునికి దగ్గరగా ఉండాలో తెలుసా? బాధలన్నీ సమస్యలన్నీ తొలగించుకునే ఏకైక స్థానం ఆయన పాద సన్నిధి. అందుకని నేను అంటాను అది మంచిది కాబట్టి, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవునికి దగ్గరగా జరగాలి. రెండవది దేవునికి దగ్గరగా జరగటం మంచిది కాబట్టి. ఇట్ ఈస్ గుడ్. వై గుడ్ అన్నది నేను చెప్తాను. అది మంచిది. అదే అన్నాడు కింద 28వ కీర్తనలో 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరం. నేను దేవునికి దగ్గరగా జరగటం మంచిది. ఇట్ ఈస్ గుడ్ అంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ గుడ్ టు డ్రా నియర్ ద గాడ్. ఐ డ్రా నియర్ ద గాడ్. ఇట్ ఈస్ గుడ్. అది మంచిది. ప్రమాదం ఉంది కాబట్టి దేవునికి దగ్గరగా జరగాలి. రెండవది చెప్పాలి, మంచిది కాబట్టి దేవునికి దగ్గరగా జరగాలి. ఏ మంచిది? ఏ మంచిది? చాలా కీలకమైన విషయం. కొంచెం మనసు పెట్టి చూద్దాం. చూడండి, ఆలోచించేద్దాం. ఎక్కడికి వెళ్ళాడు ఈయన సమాధానం కోసం? 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి అని అంటాడు. ఎక్కడికి పోయాడు ఈయన? పరిశుద్ధ స్థలంలోనికి పోయాడు. నేను సమయం లేదు, నేను త్వరగా వెళ్ళాలి. ఈ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు వినాలి వినాలి వినాలి. కొంచెం నా వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? వింటారా ఈ మాట? వినండి. కరెంట్ అంతా పోయింది. కరెంట్ అంతా పోయింది. కొవ్వొత్తి ఒకటి అంటించాం. కొవ్వొత్తి వెలుతురులో ఈ రంగులు కరెక్ట్ కనపడతాయా? కనపడతాయా? కొవ్వొత్తి వెలుతురులో రంగులు కరెక్ట్ కనపడతాయా? రైట్. సూర్యకాంతిలో రంగులు ఎలా కనపడతాయి? చెప్పాలి, పర్ఫెక్ట్గా కనపడతాయి. అర్థమైందా? సూర్యకాంతిలో రంగులు కరెక్ట్గా కనపడతాయి. కొవ్వొత్తి వెలుతురులో సరిగా కనపడవు. ఇంతవరకు ఆలోచన చేశాడే, ధనవంతులు ధనవృద్ధి చేసుకుంటున్నారు, వారు పుష్టిగా ఉన్నారు. కొవ్వొత్తి వెలుతురులో చూశాడు ప్రపంచాన్ని. కొవ్వొత్తి వెలుతురులో చూశాడు ప్రపంచాన్ని. సరిగా కనిపిలా రంగులు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ సూర్యకాంతి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. ఇప్పుడు ఇలా చెప్పమంటారా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని కళ్ళతో వాళ్ళని చూడడం మొదలుపెట్టాడు. అది జరిగిన మార్పు. పాయింట్ అర్థమైందా మీకు? వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారనే డౌట్ ఉంది కదా. దీన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలిసినా? దేవుని పాద సన్నిధికి వెళ్ళి దేవుని కళ్ళతో వారిని చూడడం మొదలుపెట్టాడు. లేఖనాల వెలుతురులో చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాడు. నువ్వెవరిని గురించి సంకటపడుతున్నావో, నువ్వెవరిని గురించి బాధపడుతున్నావో, నీకు దేన్ని బట్టి వ్యసనం కలిగిందో, నాకెందుకు ఇట్లా, నేనెందుకు ఇట్లా, నా కుటుంబం ఎందుకు ఇట్లా, వాళ్ళు ఎందుకు బాగున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి మాకు రాలేదు, వాళ్ళకి డబ్బులు వచ్చింది నాకు రాలేదు, వాళ్ళకి అన్ని ఆరోగ్యమే నాకెందుకు అనారోగ్యం, మేమెందుకు ఇట్లా, ఇది కదా నీ బాధ. ఎందుకు ఇలా అనే బాధ ఉంది కదా. దాన్ని తెలియాలంటే ఎక్కడికి రావాలి? డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి. దేవుడు అనే సూర్యకాంతిలో నీకు అన్ని వర్ణాలు, అన్ని రంగులు స్పష్టంగా కనబడతాయి. నీ లోకం లేకపోతే నీ మేధస్సు, నీ మిడిమిడి జ్ఞానంతో దేవుని కార్యాలను ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఇట్లాగే కనపడుతుంది. తెలుపు నలుపుగా, ఎరుపు ఎల్లో కలర్లో, నలుపు ఏమో తెల్లగా, ఏ కాంతిలో? నీ తలకాయ కాంతిలో, నా తలకాయ కాంతిలో ఇట్లాగే కనబడతాయి. దేవుడు మనకు అర్థం కావాలంటే దేవుని సూర్యకాంతిలో నుండి చూడండి, లేఖనపు వెలుగులో నుండి చూడండి, ఈ లేఖన ప్రకాశంలో నుండి చూడండి, ఆ లోకాన్ని చూడండి. అప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనోడు. ఇదే వ్యక్తే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 73వ కీర్తన 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కాలు జారి పడబోయానన్నాడు? వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారే స్థలంలో ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళడానికి పోయాడు?
కాలు జారే స్థలంలో అడిగి. తర్వాత ఏమన్నాడు చూడండి, వారు నశించున్నట్లు పడవేయుచున్నావు, క్షణం మాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను త్వరగా. ప్రియ విశ్వాసి, ఓ భక్తిపరుడా, ఓ సోదరుడా, సోదరి, వాళ్ళు ఎందుకు వృద్ధి అవుతున్నారు ప్రభువా అని నీకు ప్రశ్న ఉంది కదా. వాళ్ళని గురించి ప్రభు చూపించాడు. అప్పుడు అన్నాడు, ఒకటి, వాళ్ళు ఎక్కడున్నారు? జారిపోయే ప్రమాదంలో ఉన్నారు. ఎప్పుడు జారుతుందో తెలియదు, కాలు జారేది ఖాయం, మొదటిది. రెండు, వాళ్ళు ఏమవుతారు? క్షణం రెప్ప మూసి తెరిచేలోగా నాశనమైపోతారు. అది నీకు తెలియట్లా. వారు క్షణమాత్రంలోనే నాశనమైపోతారు. ఇంకొక మాట అంటాడు, కడముట్ట నశించుదురు, ఆనవాళ్ళు కూడా లేకుండా పోతారు. ఆనవాళ్ళు లేకుండా పోతారు. నేను ఎరుగుదును, గతములో కోట్లు కలిగిన వారు బికారులైన వాళ్ళు నేను చాలామందిని ఎరుగుదును. గొప్పవారు అనబడిన వారు వీధుల్లోకి వచ్చిన వారు నేను చాలామందిని ఎరుగుదును. అతిశయించి విర్రవీగిన వారు గడ్డి మేసిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి, మనం చూసాం కూడా. భక్తిహీనుల క్షేమం క్షణం, గుర్తుపెట్టుకోండి, క్షణం. భక్తిహీనుల క్షేమం క్షణం. భక్తిహీనుల క్షేమం పూర్తిగా కనుమరుగైపోతుంది. వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. లోకం విడిచిన మరుక్షణమే పాతాళం, ఆరణి అగ్ని. ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచించండి. హలో భక్తిహీనులు కలిగిన అయ్యా సోదరుడా, సోదరి, ఒకసారి ఇటువైపు చూడండి, నా మాట వినండి. భక్తిహీనులకు కలిగిన దానిని చూసి దాని వెంట దేవునిని అన్నీ వదిలేసి, భక్తిని వదిలేసి, ఆరాధనను వదిలేసి, అన్నీ వదిలేసి దాని వెంట పరుగులు తీస్తున్నావే, అది మనకు పడదు, మనకు వంటదు. ఒకవేళ వెళ్ళావా నీవు జారిపోతావు. కొంచెం ప్రభు వైపు చూడండి. ప్రభుకు దగ్గరగా అన్నీ పక్కన పెట్టండి, ప్రభుకు దగ్గరగా రండి. అది మంచిది. ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి తప్పకుండా. హృదయంలో ఎంత బాధ ఉందో తెలియదు ఈ భక్తునికి. నాకు దినమంతా వేదన ప్రభువా, ప్రతిదినం నా మీదకి శిక్ష వస్తుంది, కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నారని ఆ ప్రాబ్లంని ఉన్నట్టు దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఒక్క సలహా మాత్రం చెప్తాను, మీకు లోపల ఏమి పుడితే అదే ప్రభు దగ్గర చెప్పండి. ఏం దాచిపెట్టదు దేవుని దగ్గర. ఇది ఇట్లా చెప్తే ఏమనుకుంటాడు? లోపల ఏమనిపిస్తే అదే డౌట్ ప్రభు దగ్గర వ్యక్తపరచండి. హీ విల్ గివ్ ద ఆన్సర్. ఆయన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమనిపిస్తుందే చెప్పండి. కొన్నిసార్లు బాధ చెప్పుకోవటానికి కూడా రాదు, ఏం చెప్పొద్దు, నిన్ను అర్థం చేసుకుంటాడు ఆయన. కొన్నిసార్లు హృదయం కూడా మన బాధను, భావాన్ని పలకదు. కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాం, కూర్చుంటాం. సైలెంట్గా ఉండండి, నీ హృదయ బాధను అర్థం చేసుకోగలడు ఆయన. బాధను తీర్చే ఆలోచన చెప్తాడు. అక్కడ ఉంది, ఇప్పుడు చూడండి 17వ వచనం. త్వరగా నేను దేవుని మందిరములోనికి పోయి వారంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఇప్పుడేమైందని అర్థం? ఆయాసం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఇది మంచిది. ఎందుకని? అక్కడ మన ఆయాసం పోతుంది, మన బాధలు పోతాయి, మన ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళి విచారించే అలవాటు నీకుందా సోదరుడా, సోదరి? నీ జీవితం నీకు సరి అయింది కాదు అనిపించినప్పుడు, వెన్ యూ ఫీల్ లైఫ్ ఈజ్ నాట్ ఫెయిర్, ఈ జీవితం సరిగా లేదు అని నువ్వు ఎప్పుడైనా భావించినప్పుడు, జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళావు, బాధ అంతా చెప్పు. ప్రభువా, నా పరిస్థితి బాగాలేదు, నా జీవితం ఎలా ఉంది, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి, వీటికి తీర్చు. తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు. ఆయాసముతో వెళ్ళిన నీవు ఆనందంతో బయటకు వస్తావు. ఎక్కడా? దేవుని దగ్గర. ఇది మంచిది. ఎందుకు దేవుని దగ్గరగా జరగాలి? మన ఆయాసం, మన బాధ, మన ప్రశ్నలకు జవాబులు, అన్నిటికీ సమాధానం దొరికే చోటు ఆయన పాద సన్నిధి. అందుకు వెళ్ళాలి. చివరిది
ఆ మాట ఊరక అలా చెప్పి ముగిస్తాను. 73వ కీర్తన 25వ వచనం చదువుతున్నాను. 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. నాకేమీ వద్దు ప్రభువా, నీవు నాకుంటే చాలు. ఇది ఫైనల్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయన దగ్గరగా జరగటం మంచిదో తెలుసా? మూడవది, నాకేమీ అక్కరలేదు అనేంత సంతృప్తి దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ? ఆయన దగ్గర. నాకు ఇంకేమీ వద్దు, నీవు మాత్రమే చాలు ప్రభువా అనేంత తృప్తి దొరికే చోటు ఆయన దగ్గర. అందుకని అంటాడు, దేవునికి దగ్గరగా జరగటం మంచిది. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఎందుకని? అక్కడికి వెళ్ళిన వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. బ్రదర్, సిస్టర్, సోదరుడా, సోదరి వినండి, నాకు ఇంకేమీ వద్దు, ఆయన నాకున్నాడు అనే స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకని ఆయన కొన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించాడు. చూడండి ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? నెంబర్ 1, 73వ కీర్తన. నిజమే, వాళ్ళ దగ్గర ధనం ఉంది, వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉంది. ఎవరి దగ్గర? భక్తిహీనుల దగ్గర ధనం ఉంది, ఆరోగ్యం ఉంది. నిజమే, అది నిజమే. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటది అంటే, చూడండి మొదటిది 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. వండర్ఫుల్ వర్డ్ కదా అది. నీవు నా కుడి చేయి నీవు. ప్రభువా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ నా దగ్గర నీ చేయి ఉంది. నా చేయి నీ చేతిలో ఉంది, నాకు అది చాలు. వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. నా దగ్గర ఏముంది? నువ్వు నా చేయి పట్టుకున్నావు. ఇంకేం కావాలి? పట్టుకున్నవాడెవరు? దేవా, నీవు నా చేయి పట్టుకొని ఉన్నావు. ఇంతకు మించి ఏం కావాలి? నీవు నా చేయిని పట్టుకొని ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. ఎందుకు ఆయనకు దగ్గరగా జరగటం మంచిదో తెలుసా? నాకేం అవసరం లేదనిపిస్తుంది. ఎందుకు అవసరం లేదనిపిస్తుంది అంటే, ఆయన మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. చిన్నతనంలో అమ్మా నాన్న మనల్ని పట్టుకొని నడిపించుంటారు. నేను కూడా నా పిల్లల్ని నడిపించాను, పట్టుకొని అడుగులేయించాను. కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళు నడిపించరు, మానసికంగా మనతో ఉండి నడిపిస్తారు. ఇప్పుడు నడిపించడానికి అమ్మా నాన్న కూడా లేరు, వాళ్ళ శకం అయిపోయింది. మనుష్యులు ఎవరైనా కొంతకాలమే చేయి పట్టి మనతో నడిపిస్తారు, మనతో నడుస్తారు. శ్వాస ఆగే వరకు మన చేయి విడవకుండా గట్టిగా పట్టుకొని నడిపించేవాడు ఒక్కడు మాత్రమే, మన ప్రభు. నీ డబ్బు నడిపించ తెలుసా నీకు? నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక చోటుకి వెళ్ళాను, ప్రార్థనకు తీసుకెళ్లారు. కోటీశ్వరుడు, ఆయన కోటీశ్వరుడు. ప్రార్థన చేయడానికి ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రార్థన చేయబోతుండగా నా చెవిలో ఒక మాట చెప్పాడు. సార్, మనశ్శాంతి లేదు సార్, ప్రార్థన చేయండి. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయినా మనశ్శాంతి లేదు సార్, ప్రార్థన చేయండి. డబ్బుంది, నేను కారులో కూర్చున్నాను, డ్రైవ్ చేస్తున్నాను, గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. అఫ్కోర్స్ నెమ్మదిగా ఉంది మనసు, ప్రశాంతంగా వస్తూ ఉన్నాను. డబ్బుందా? ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎవరు పట్టుకున్నారు? ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఈ తృప్తి డబ్బులో దొరకదు తెలుసా? దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు వచ్చే తృప్తి డబ్బులో దొరకదు తెలుసా? ఆరోగ్యంలో కూడా దొరకదు తెలుసా? ఇలా చెప్పమంటారా? ఆయన మన చేతిని పట్టుకున్నప్పుడు మన దగ్గర పేదరికం ఉన్నా పర్లా, ఆయన మన కుడి చేతిని పట్టుకున్నప్పుడు, అర్థమవుతుందా, మన దగ్గర అనారోగ్యం ఉన్నా పర్లా, ఎవరున్నారు? సమస్తము సమముగా చేయగలిగినటువంటి దేవుడు నా చేయిని పట్టుకున్నాడు. ఇంకెందుకు భయపడాలి? ఎందుకు ఆయన దగ్గరికి జరగాలంటే, ఇంకేమీ వద్దు ప్రభువా, నీవు మాత్రమే చాలు అనేంత తృప్తి ఆయన పాదాల దగ్గర మనకు దొరుకుతుంది. అందుకు ఆయనకు దగ్గరగా జరగటం
మంచిది. నీకు ఆ తృప్తి రాలా ఇంతవరకు? ఎంత సంపాదించావు? తృప్తి వచ్చిందా? ఇంకా కావాలి. వాడు 10,000 ఇస్తే ఇంకొక 1,000 ఇచ్చింటే బాగుండే. 11,000 అడిగింటే బాగుండే. 11,000 అడిగింటే 4 లక్షలు ఉంటుంది, ఇంకొక 50,000 దొరికింటే బాగుండే. తృప్తి ఉందా మీకు ఎవరికైనా? కానీ ప్రభు ఆయనని కలిగి ఉంటే ఈ మాట మాట్లాడతాం, నీవు నాకుండగా నాకేది అక్కర్లా. డబ్బుతో చెప్పండి అన్నమాట, డబ్బుతో చెప్పండి అన్నమాట. ఎందుకు ఆయన దగ్గరగా జరగటం మంచిదో తెలుసా? నాకేది అక్కరలేనంత తృప్తి ఉంటుంది. చివరిలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి అక్కడే 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకునేది. తర్వాత ఎక్కడికి వెళ్తాం? మహిమలోకి వెళ్తాం, నిత్యత్వములోనికి వెళ్తాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ఆ ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తాం, ఆ భాగ్యాన్ని అనుభవిస్తాం. వాళ్ళు కడముట్ట నశించెదరు, క్షణమాత్రములోనే మాయమైపోతారు. మనము మహిమలో ప్రవేశిస్తాం, సదాకాలం ఆయనతో పాటు కాపురము చేస్తాం. ఇది భక్తునికి ఉండే ఆధిక్యత. పిల్లరా, అందుకని ఒక మాట, నేను దేవునికి దగ్గరగా జరగటం మంచిది. ఎవరు? మీరు, నేను. ఎందుకని? ఆయనకు దగ్గరగా ఉంటే జారిపోం కాబట్టి, ఆయనకు దగ్గరగా ఉంటే మంచిది కాబట్టి, ఆయనకు దగ్గరగా ఉంటే నాకేది వద్దు అనేంత తృప్తి దొరుకుతుంది కాబట్టి. డ్రా నియర్ టు గాడ్. ఈ మధ్యాహ్న కాలం దేవుని దగ్గరకు వద్దామా? దేవునికి దగ్గరగా రాకుండా మిమ్మల్ని ఏవి అడ్డగించాయి? అన్నీ పక్కన పెట్టండి, పక్కకు నెట్టండి, అన్నీ తీసేయండి, అన్నీ వదిలేసి ఉన్న ఫలానా దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు సమీపంగా జరుగుతున్నాను, నీ చేత్తో నన్ను పట్టుకోండి, మీరే నన్ను నడిపించండి, నీవు నాకుండగా నాకేదీ వద్దు ప్రభువా, నీవు మాత్రమే నాకు చాలని ఒక్క మాట ఈ మధ్యాహ్న కాలం వేళ చెప్పండి. తలలు ఉంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రియులరా, ఒక చిన్న మాట ప్రభుతో చెప్దాం. ఆయనకు దగ్గరగా ఉండటం మంచిది. మాకు సమీపస్థుడవైన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలం వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆలస్యంగా అవాంతరాలతో ప్రారంభించాం, అద్భుతంగా కొనసాగించారు, ఆటంకాలు రాకుండా సహాయం చేశారు, మీకు స్తోత్రం. మరొకసారి మీరు నమ్మదగిన వాడని నిరూపించుకున్నారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీకు దగ్గరగా జరగటం మంచిది, లేకపోతే మేము జారిపోతాం నాన్న. మా హృదయం పాడైపోతుంది, మా కోరికలు పాడైపోతాయి. మీ విషయాల్లో మేము జోక్యం చేసుకోకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. మీరు ధనమిస్తే సంతోషించటానికి, దారిద్ర్యం ఇచ్చినా కూడా అంగీకరించటానికి, ఆరోగ్యం ఇస్తే కూడా సంతోషించటానికి, అనారోగ్యమునైనా మిమ్మల్ని అంగీకరించడానికి మాకు సహాయం చేయండి. మేము భక్తిహీనులను చూడకుండా కృప చూపండి. మీకు దగ్గరగా ఉండటం మాకు నేర్పండి, మీకు సమీపంగా జరగటం మాకు నేర్పండి. మాకేమున్నా ఏమి లేకపోయినా మిమ్మల్ని కలిగి ఉన్నామన్న తృప్తిని మాకు ఇవ్వండి. ప్రభువా, మీకు దగ్గరగా ఉంటే మాకు చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మా ఆయాసం, మా భారం తేలికైపోతుంది. మీ సూర్య కాంతి వెలుతురులో మాకు అన్నీ స్పష్టంగా కనపడతాయి. జీవితాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం, అర్థమైపోతాయి విషయాలు. మీకు దగ్గరగా ఉంటే మాకెంత క్షేమం. మీకు దగ్గరగా ఉంటే మేము ఎవరి చేతిలో ఉన్నామో మాకు అర్థమవుతుంది. నీవు మా కుడి చేయిని పట్టుకున్నావు, మమ్మను నడిపిస్తున్నావు. మా హృదయం, మా శరీరం క్షీణించిపోయినా మా ఆత్మను మీరు చేర్చుకుంటారు. మీతో మేము సదాకాలం ఉంటాం. మీరు మాకుండగా మాకేమీ అక్కరలేదనేంత తృప్తి మీ దగ్గర ఉంది. మాకు అనుభవాన్ని ఇమ్మని, సంఘానికి అంతటికీ అనుభవాన్ని ఇమ్మని
ఈ మాటలు వింటున్న వారికి అందరికీ అనుభవాన్ని దయచేయమని, చెదరి వెళ్ళిపోతుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.